హలో ఎవ్రీవన్, ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి ఈరోజు జూనియర్ ఫిజిక్స్ సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈరోజు మీకు ఫిజిక్స్ సంబంధించి మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఇవి కనుక మీరు చేసుకుంటే 60కి 60 అయితే మీరైతే ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీకైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాప్టర్ వైజ్ చెప్తాను. ఫస్ట్ లాంగ్స్ అయితే చెప్తాను. 3 చాప్టర్ సంబంధించి చాయిస్తో సహా మీకు అయితే చెప్తాను. 2 లాంగ్స్ పక్కా చేసుకుంటే ఈజీగా మీ 16 మార్క్స్ అయితే మీ దగ్గర ఉంటాయండి. మీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరైతే ఇచ్చిన లిస్ట్ అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. వర్క్ పవర్ అండ్ ఎనర్జీలో 3 లాంగ్సే ఉన్నాయి. ఈ 3 లాంగ్సే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. మీకు 8 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆసిలేషన్ నుంచి అయితే చూడండి. ఆసిలేషన్ నుంచి ఒక 2 అయితే ఉన్నాయి. ఒక 2 క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి. వీటిలో నుంచి 1 క్వశ్చన్ 1 లాంగ్ 8 మార్క్స్ అయితే మీకైతే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అదైతే మీరైతే ప్రిపేర్ అవ్వండి. వీటిలో నుంచే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఇప్పుడు లాంగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా లాంగ్స్ ఒక 5 క్వశ్చన్స్ అయితే చదివేయండి. మీకు 16 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. అలానే షార్ట్స్ చూసుకుంటే మీరైతే ఈజీగా పాస్ అయిపోవచ్చు. షార్ట్స్లో వచ్చేసి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ నుంచి చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను. ఇవన్నీ మీరైతే ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనమాట. మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి మొత్తం 6 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. 6లో నుంచి ఒక క్వశ్చన్ అయితే పక్కా రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ అండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషన్ అండి, గ్రావిటేషన్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఇవన్నీ కూడాను. వీటిలో నుంచే మీకైతే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మ్యాక్సిమం మీరైతే అన్ని అటెంప్ట్ చేసేస్తారు. ఇవన్నీ కూడా మీరు చదువుకొని వెళ్తే. నెక్స్ట్ వచ్చేసి దీంతో మనకి ఎల్ఏ క్యూస్ చెప్పాను, తర్వాత ఎస్ఏ క్యూస్ కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చేసి విఎస్ఏ క్యూస్ అయితే మీకైతే చెప్తాను చూడండి. విఎస్ఏ క్యూస్ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. 1 or 2 లైన్స్ ఆన్సర్స్, ఇవన్నీ కూడా ఈ పెద్ద విషయం కాదు. గట్టిగా 1 అవర్ కూర్చుంటే మీరైతే ఈ రివిజన్తో సహా మీరైతే అన్నీ అయిపోతాయండి. నెక్స్ట్ ఫిజికల్ వరల్డ్ నుంచి 5 క్వశ్చన్స్ అయితే చూసుకోండి, ఈజీగా ఉంటాయి. జస్ట్ 1 లైన్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చూడండి. యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న మీటర్లో నోట్ చేసి పెట్టుకోండి, టిక్ చేసుకోండి. మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ అండి, లాస్ ఆఫ్ మోషన్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండి. అంటే 60/60 తెచ్చుకోవాలనుకుంటే 2 మార్క్స్ కంపల్సరీ, ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా అన్నీ ప్రిపేర్ అవ్వాలి. కొన్ని ఎగ్జాంపుల్స్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు. మ్యాక్సిమం మీకు ప్రాబ్లమ్స్లోనే 1 or 2 క్వశ్చన్ మిస్ అవుతూ ఉంటాయి. ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మీకైతే చెప్తున్నాను కాబట్టి ముందు నుంచే చేసుకోండి. ఇంకేమన్నా ఉన్నా కూడా ముందే వీడియో చేసి పెడతాను. అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా పీడిఎఫ్ సెండ్ చేసేస్తాను, ప్రిపేర్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి చూడండి. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఇవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం అసలు వీటిలో నుంచి అవుట్ ఆఫ్ రాదు. ఒకవేళ అవుట్ ఆఫ్ వచ్చినా అలా ప్రాబ్లమ్స్లోనే మీకు 2 or 4 మార్క్స్, మ్యాక్సిమం 1 క్వశ్చనే అవుట్ ఆఫ్ వెళ్తాను ట్రై. ఎందుకంటే 60/60 అందరికీ వస్తే బాగోదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం మోడరేట్ డిఫికల్ట్గా ఇస్తారు పేపర్ ఎప్పుడైనా సరే. అంటే ఏమి రాని వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం పాస్ అయ్యే విధంగా, మిడిల్లో ఉన్న వాళ్ళకి కొంచెం, ఇంకా హై లెవెల్లో ఉన్నవాడు మాత్రం ఒక క్వశ్చన్ అన్నా టఫ్గా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మెయిన్ టార్గెట్ అనమాట. అందుకని చెప్పేసి పేపర్ అనేది ఈ విధంగా మీకైతే
ప్రిపేర్ చేయడం జరుగుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. అందుకని చెప్పేసి 2 మార్క్స్‌కి ప్రాబ్లమ్స్ లిస్ట్ ఉంటాయి. అవి చేసుకుంటే అసలు మీకు 60/60 ఈజీగా వస్తాయన్నమాట. అండ్ ఇవైతే సరిపోతాయండి మ్యాక్సిమం. ఎవరైతే పాస్ అవ్వలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లాంగ్స్ చదివేయండి. టోటల్ ఎన్ని 5 క్వెషన్స్ ఉన్నాయి. మీకు 16 మార్క్స్ వస్తాయి అక్కడే. ఓన్లీ 5 క్వెషన్స్ చదువుకుంటే. నెక్స్ట్ ఎస్ఏక్యూస్ చూసుకోండి. ఒక 3 ఆర్ 4 చాప్టర్స్ చూసుకోండి. అక్కడే మీకు ఒక 20 మార్క్స్ అయినా వచ్చేస్తాయి. ఈజీగా మీకు 30, 40 మార్క్స్ వచ్చేస్తాయి. ఈజీగా మీరైతే పాస్ అయిపోతారు కాబట్టి. అండ్ ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. అండ్ ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్‌లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఛానల్‌ని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.